ఓడెక్కాక ఓడమల్లన్న, ఓడ దిగాక బోడమల్లన్న అని చెప్పేసి సామెత ఉన్నది. ఇది వట్టిగా పెట్టలే. చాలామంది నిజంగా అది నడివంతరపు సిరియానా అన్నా, లేకపోతే ఒక అహంకారపూరితమైన ధోరణి అన్నా, లేకపోతే వాళ్ళ గుణమే అన్నా గమ్మత్ అనిపిస్తుంది. మామూలుగా సహజంగా మనం అందరం కలిసి ఉంటున్నాం అనుకోండి, మనకులో ఉన్నటువంటి ఒక గ్రూప్ మెంబర్కు ఎవనుకో ఓ మంచి పదవి వచ్చింది, ఓ అధ్యక్షునిగా ఎన్నికైనాడు, లేకపోతే ఒక మంచి కంపెనీలో పెద్ద పొజిషన్ వచ్చింది. చాలా సంతోషం, పార్టీ చేసుకొని సంబరాలు చేసుకుంటాం, అవునా కదా? కానీ ఆ సంబరాలు చేసుకుంటే బాగానే ఉన్నది. కానీ ఎవరికైతే ఆ పదవి వచ్చిందో వాని మాట ధోరణిలో మార్పు వచ్చి తర్వాత వాడు మనతోటి మాట్లాడకుండా మనల్ని కార్నర్ చేసుకొని పోయి చూసి చూడనట్టు వ్యవహరిస్తుంటే ఎలా ఉంటుంది? మేము అధ్యక్షులం, లేకపోతే మేము డైరెక్ట్ జాబు, మేము ఆడ్నాకు, లేకపోతే మేము కేఓసి, ఈ టైపులో ఇట్లా జాబ్స్ విషయంలో ఏమైనా డైరెక్ట్ జాబ్స్ వచ్చినా కూడా ఈ టైపు డైలాగ్ కొడితే మనకి ఎలా అనిపిస్తుంది? చాలా బాధ అవుతుందా కాదా? ఏంద్రబాయ్ వీడు నిన్న మొన్నటి దాకా మనతో కలిసి ఉన్న వ్యక్తి గీతకని మారిపోయినాడు ఏంది అనిపిస్తుందా? అనిపిదా? ఇలా చాలామంది ఉంటారు దోస్త్. మీకు కూడా ఇటువంటి అనుభవాలు ఉన్నాయా?